హలో ఆల్, ఎంతమందికి తెలుసు స్ప్రౌట్స్ చాలా మంచి హెల్త్కి అని చెప్పేసి. మన ఇంట్లో ఏవైతే పొట్టు ధాన్యాలు ఉన్నాయో వాటన్నిటిని మనం ఇట్లా స్ప్రౌట్స్ లాగా చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను శనగలు, బఠానీలు అండ్ పెసర్లు 3 రకాల స్ప్రౌట్స్ చేసుకున్నాను. నేను ఇవే కాదు ఇంకా వేరే వాటితో కూడా స్ప్రౌట్స్ చేస్తాను. నాకు ఎంత కావాలో అంత నేను సాటర్డే రోజే నానబెట్టుకుంటాను. ఒక 3 డేస్కి మంచిగా మొలకలు వస్తాయి, 3 to 4 డేస్కి. ఇవైతేనేమో పెసర్లు, ఇవి నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. వెజిటేరియన్ వాళ్ళు నాన్ వెజ్ తినలేరు కాబట్టి వాళ్ళకి ప్రోటీన్ కంపల్సరీ కావాలి కాబట్టి ఇట్లా మనం పెసర్లో లేకపోతే ఇట్లా స్ప్రౌట్స్ చేసుకున్నాం అనుకోండి, వాళ్ళకి మంచి ప్రోటీన్ వస్తుంది. నేనైతే నాన్ వెజ్ తింటాను, నాకేం ప్రాబ్లం ఉండదు. బట్ మా ఇంట్లో మా హస్బెండ్ అండ్ మా పిల్లలు నాన్ వెజ్ తినరు కాబట్టి వాళ్ళ కోసమని ఇట్లా స్ప్రౌట్స్ చేసి పెడతాను. అట్లీస్ట్ వీక్లీ 3 to 4 డేస్ అలా ఉండేలాగా చూసుకుంటాను. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మంచి ఫైబర్ కంటెంట్, ప్రోటీన్ కంటెంట్ అండ్ కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, మన బ్లడ్ షుగర్ని కంట్రోల్లో ఉంచుతుంది. ఎంత పొడుగు వచ్చింది చూడండి. ఇవి నాకు 4 డేస్కి వచ్చినవి. ఇవి మన డైట్లో ఉంచుకుంటే చాలా మంచిగా ఉంటుంది. మేమైతే మధ్యాహ్నం ఆల్మోస్ట్ 4 డేస్ ఇవే తింటాము స్ప్రౌట్స్. సబ్స్క్రైబ్.